హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందరుచులు. ఈరోజు బందరుచులో నువ్వులు పల్లీలు లడ్డు చేస్తున్నానండి. దీనికి ముందుగా ఒక బౌల్ పల్లీలు తీసుకుని పల్లీలని బాగా వేపుకోవాలండి. పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నేను లో ఫ్లేమ్లోనే పెట్టి వేపుకున్నాను. కలర్ మారిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని అదే ప్యాన్లోకి ఒక బౌల్ నువ్వులు కూడా తీసుకున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. మొత్తం నువ్వులు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్, లేదంటే నువ్వులు ఊరుకునే కలర్ మారిపోతాయి. అందుకని మొత్తం స్లోగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి నువ్వుల్లోని టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. నువ్వులు పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారా, ఇప్పుడు ఇంకా కొంచెం వేగాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకుంటా అడుగున మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఈ స్టేజ్లో వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇందాక పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలను కూడా అదే మిక్సీ జార్లో చేసుకొని మిక్సీ పెట్టేసుకుంటున్నాను. పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నువ్వులను కూడా అదే మిక్సీ జార్లోకి వేసేసుకుని దాన్ని కూడా పొడి చేసేసుకుంటున్నాను. ఈ పొడి కూడా అందులో వేసేసానండి. నేను 2 గిన్నెలు తీసుకున్నాను కదా, పల్లి ఒక గిన్నె, నువ్వులు ఒక గిన్నె. అందుకే ఇప్పుడు దానికి సరిపడా 2 గిన్నెలు బెల్లం తీసుకున్నాను. బెల్లం కూడా మిక్సీ పెట్టేశాను. ఇలా పౌడర్గా వచ్చిందండి. దీన్ని కూడా అదే బౌల్లోకి తీసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి. నేను బెల్లం మొత్తం తీసినేసరికి నాకు బౌల్ అయితే ఫుల్ అయిపోయింది. నేను దానికి ఉండ చుట్టడానికి నాకు కుదరదు కాబట్టి నేను పెద్ద గిన్నె తీసుకుని దానిలో షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బెల్లం, నువ్వులు, పల్లీలు మొత్తం 3 కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం పిండి అంతటికి బెల్లాన్ని పట్టించేసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న బెల్లం కూడా తీసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. బెల్లం మెత్తగా ఉండటం వలన నాకు దీనికి నెయ్యి వాడాల్సిన అవసరం లేకుండానే నాకు లడ్డూలు బాగా వచ్చాయండి. ఎంతో హెల్తీగా ఉండే పల్లీలు నువ్వులు లడ్డూలు రెడీ అండి. ఇవి చాలా హెల్తీగా ఉండే లడ్డు రెడీ అండి.